ఓం శ్రీమాత్రే నమః. ఏప్రిల్ 9వ తేదీ శ్రీ పరాభవనామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు గురువారం. తిథి సప్తమి, సాయంత్రం 6 గంటల వరకు. నక్షత్రం మూల, ఉదయం 6 గంటల 8 నిమిషాల వరకు. తదుపరి పూర్వాషాఢ. వర్జ్యం సాయంత్రం 4 గంటల 39 నిమిషాల నుంచి 6 గంటల 24 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 1 నిమిషం నుంచి 10 గంటల 50 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 8 గంటల 1 నిమిషం నుంచి 9 గంటల 49 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 54 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 34 నిమిషాల నుంచి 5 గంటల 20 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 6 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 29 నిమిషాలకు. ఈరోజు విశేషం చైత్ర బహుళ సప్తమి. ఈరోజు చైత్ర బహుళ సప్తమి తిథి గురువారం అవ్వడం అద్భుతం. గురువారం అంటేనే జ్యోతిష శాస్త్రం ప్రకారం గురు గ్రహానికి అంటే బృహస్పతికి సంబంధించిన రోజు. అలాగే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి, షిరిడి సాయిబాబాకి, శ్రీ దత్తాత్రేయ స్వామికి, శ్రీ రాఘవేంద్ర స్వామికి అత్యంత ఇష్టమైన రోజు. మన జీవితంలో ఏ పని మొదలు పెట్టాలన్నా, అది విజయవంతం కావాలన్నా, దానికి కావలసిన జ్ఞానానికి, సంపదకు, సద్బుద్ధికి గురువే కారణం. గురుబలం ఉంటే ఏ అడ్డంకులైనా సులభంగా దాటేయవచ్చు అంటారు మన పెద్దలు. కాబట్టి సప్తమి తిథి వల్ల ఆయురారోగ్యాలు, గురువారం వల్ల జ్ఞానం, సిరి సంపదలు లభించే చాలా అరుదైన పవిత్రమైన రోజు ఈ రోజని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు పూజ ఎలా చేసుకోవాలి, ఏ నియమాలు పాటించాలి అని ఆలోచిస్తున్నారా? పెద్ద కష్టపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే భగవంతుడికి కావాల్సింది అలంకారాలు, ఆడంబరాలు కాదు, కేవలం మనలోని స్వచ్ఛమైన భక్తి మాత్రమే. ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని శుభ్రంగా తలస్నానం చేయండి. స్నానం చేసే నీళ్లలో కాస్త పసుపు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. ఎందుకంటే పసుపు గురుగ్రహానికి సంకేతం. అలాగే మన శరీరానికి కూడా పసుపు చాలా మంచి యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. ఆ తర్వాత ఉతికిన శుభ్రమైన బట్టలు వేసుకోండి. వీలైతే ఈరోజు పసుపు రంగు లేదా లేత రంగు వస్త్రాలు ధరించడానికి ప్రయత్నించండి. ఇది మీలో సానుకూల దృక్పథాన్ని పెంచుతుంది. మీ ఇంట్లో ఉన్న దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకొని చక్కగా పసుపు కుంకుమలతో, గంధంతో అలంకరించుకోండి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించండి. దీపం వెలిగించినప్పుడు వచ్చే ఆ చిన్న వెలుగు మన మనసులోని అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి ఒక విధమైన అనిర్వచనీయమైన ప్రశాంతతను, జ్ఞానం అనే వెలుగును నింపుతుంది. అగరబత్తీల సువాసన ఇల్లంతా వ్యాపించగానే మనసు దేవుడి మీదకు ఇట్టే వెళ్ళిపోతుంది. ఈరోజు ప్రత్యేకించి శ్రీ మహావిష్ణువు పటానికి కానీ, సాయిబాబా లేదా దత్తాత్రేయ స్వామి పటానికి కానీ పసుపు రంగు పూలతో అలంకారం చేయండి. బంతి పూలు, చేమంతి పూలు లేదా మరేవైనా పసుపు రంగు పూలు స్వామికి ఎంతో ప్రీతికరం. పూజ చేసేటప్పుడు నేల మీద ఒక చిన్న పీట లేదా ఆసనం వేసుకుని కూర్చొని మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఓం నమో నారాయణాయ అని కానీ, లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఒక 108 సార్లు, కుదిరితే కనీసం 21 సార్లు మనసులో ప్రశాంతంగా జపించండి. ఈ జపం చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. బయట ప్రపంచం గురించిన ఆలోచనలు, ఆఫీస్ టెన్షన్లు, ఇంటి సమస్యలు కాసేపు పూర్తిగా పక్కన పెట్టేయండి. ఇలా చేయడం వల్ల మనసులో ఉన్న ఆందోళనలన్నీ మాయమైపోయి మనకి తెలియని ఒక అద్భుతమైన మానసిక బలం వస్తుంది. అలాగే ఈరోజు సప్తమి తిథి కాబట్టి పూజ ముగిసేలోపు ఒక్కసారి ఇంటి బయటకు వచ్చి లేదా బాల్కనీలోకి వచ్చి ఉదయించే సూర్య భగవానుడికి 2 చేతులు జోడించి నమస్కారం చేసుకొని ఓం సూర్యాయ నమః అని కానీ, లేదా ఓం ఆదిత్యాయ నమః అని 3 సార్లు అనుకుంటూ ఆ ప్రత్యక్ష దైవానికి కూడా మీ కృతజ్ఞతలు తెలియచేయండి. నైవేద్యం విషయానికి వస్తే గురువారం దేవుడికి తీపి పదార్థాలు లేదా పసుపు రంగులో ఉండే నైవేద్యం సమర్పించడం చాలా శుభకరం. మీరు ఇంట్లో వండిన అన్నంతో కొద్దిగా చింతపండు లేదా నిమ్మకాయ పులిహోర కానీ, లేదా అది కూడా కుదరకపోతే కాస్త బెల్లం ముక్క, 2 అరటి పండ్లు, నానబెట్టిన శనగలు లాంటివి కానీ స్వామికి అత్యంత భక్తితో సమర్పించండి. దేవుడు మనం ఎంత ఖర్చు పెట్టి ఎన్ని రకాల పిండి వంటలతో నైవేద్యం పెట్టాం అని చూడడు. మనసు నిండా ఎంత ప్రేమతో, ఎంత స్వచ్ఛమైన భక్తితో పెట్టామనేది మాత్రమే ఆయన చూస్తాడు. ఒక చిన్న తులసి దళం లేదా కాసిన నీళ్లు ఇష్టంగా ఇచ్చినా సంతోషంగా స్వీకరిస్తాడు. పూజ పూర్తయిన తర్వాత ఆ నైవేద్యాన్ని ముందుగా పిల్లలకు పెట్టి ఆ తర్వాత మీ కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి. ఇది ఇంట్లో ఒక మంచి ఆత్మీయ వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇక ఈరోజు ఈ విధంగా పూజ చేయడం వల్ల కలిగే అద్భుతమైన ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా గురువారం నాడు చేసే విష్ణు లేదా గురు పూజ వల్ల మన జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు నెమ్మదిగా తొలగిపోతాయి. డబ్బు చేతిలో నిలవట్లేదు అని బాధపడే వారికి ఈ పూజ వల్ల ఖర్చులు తగ్గి పొదుపు చేసే మార్గాలు ఆలోచనకు వస్తాయి. గురుగ్రహం అనుగ్రహం వల్ల ఇంటి దగ్గర పిల్లలకు చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది.
వాళ్ళ బుద్ధి వికసిస్తుంది. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారు. వ్యాపారం చేసే వారికి కస్టమర్ల నుంచి మంచి స్పందన వచ్చి లాభాలు వస్తాయి. ఇక ఉద్యోగస్తులకైతే ఆఫీసులో ఉన్న ఒత్తిడి, సహోద్యోగులతో ఉన్న చిన్న చిన్న సమస్యలు తొలగిపోయి మీరు చేసే కష్టానికి పై అధికారుల నుంచి తగిన గుర్తింపు, గౌరవం దొరుకుతాయి. ఈరోజు ఆ కరుణామయుడైన విష్ణుమూర్తి, ఆరోగ్య ప్రదాత అయిన సూర్య భగవానుడి ఆశీస్సులు మీ మీద, మీ ఇంటిల్లపాది మీద ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మీకు అన్ని విధాలా కలిసి రావాలని, మీరు అడుగుపెట్టిన ప్రతి పనిలో విజయం వరించాలని, మీ ఇల్లు సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆశిస్తున్నాం. ఈ బుధవారం రోజు ఓం నమో నారాయణాయ అని కానీ, లేదా మీ ఇష్టదైవ నామాన్ని కానీ మనస్ఫూర్తిగా ఒక్కసారైనా తలుచుకొని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి. ఆ స్వామివారి దివ్య అనుగ్రహాన్ని పొందండి. అలాగే ఈరోజు దేశ విదేశాలలో పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకునే భక్తి సమాచారం ప్రేక్షకులందరికీ పేరు పేరున శుభాభినందనలు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సమయానికి పనులు పూర్తవుతాయి. కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. అసూయ పడేవారు ఉంటారు. మిత భాషణం రక్షిస్తుంది. కోరికలు నెరవేరుతాయి. ధైర్య సాహసాలతో తీసుకునే నిర్ణయాలు లాభాన్ని ఇస్తాయి. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. ఆరోగ్యం, ధన లాభాలు సిద్ధిస్తాయి. ప్రయాణాల్లో శ్రద్ధ అవసరం. గౌరవం, ఐశ్వర్యం వృద్ధి చెందుతాయి. చేయవలసిన పనుల్లో వేగం పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మీ సామర్థ్యం పెంచుకోవాలి. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే విజయాలు వరిస్తాయి. ధైర్యం తగ్గకుండా చూసుకోండి. గృహ సంబంధమైన అంశాల్లో పురోగతి ఉంటుంది. కొందరి ప్రవర్తనతో విసుగు చెందుతారు. ఓర్పు అవసరం. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపార వృద్ధి ఉంటుంది. ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిస్తుంది. సోదరుడితో సఖ్యతగా ఉండడం మంచిది. ఈరోజు కొత్త పనులను ప్రారంభిస్తారు. కొన్ని వివాదాలు తీరి ఊరట లభిస్తుంది. ఆప్తుల సలహాలు మీకు ఎంతగానో ఉపకరిస్తాయి. అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఉత్సాహాన్ని ఇస్తాయి. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా లాభాల దిశగా సాగుతాయి. కళాకారుల యత్నాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగాలలో కొన్ని మార్పులు అనివార్యం. ఆకస్మిక ధన ప్రాప్తి. ఆస్తి ఒప్పందాలు చేసుకుంటారు. సూర్యారాధన మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు పొందుతారు. వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు అదృష్టవంతులవుతారు. మనసులోని కోరిక తీరుతుంది. ఉద్యోగ ఫలం శుభప్రదం. వ్యాపారం కలిసి వస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. ప్రతిభా పాటవాలతో మెప్పిస్తారు. సకల సంపదలు సిద్ధించే మంచి ప్రయత్నాలు చేస్తారు. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ఫలితాలు బాగుంటాయి. నిజాయితీకి తగిన గుర్తింపు లభిస్తుంది. పేరు వస్తుంది. ఆలోచించి మాట్లాడకపోతే లేనిపోని అపార్థాలకు తావిచ్చిన వారవుతారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండండి. సంకల్ప శక్తితో గొప్ప విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. ధర్మ మార్గంలో పయనించండి. అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి గట్టెక్కుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. యత్న కార్య సిద్ధి ఉంటుంది. వస్తు లాభాలు చేకూరుతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆలోచనలు అమలు చేస్తారు. ఈరోజు దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది. సోదరులు, మిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలు, వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విందు వినోదాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో ధన వ్యయం, ఖర్చులు పెరుగుతాయి. ఆంజనేయ స్వామి ధ్యానం శ్రేయోదాయకం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు సమయోచితంగా వ్యవహరించాలి. ఆత్మీయులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. అవరోధాలు పెరుగుతాయి. దేనికి తొందరపడకూడదు. కొన్ని సంఘటనలు ఇబ్బంది పెడతాయి. సహనంతో ముందుకు సాగాలి. ఉద్యోగంలో ఒత్తిడిని అధిగమించాలి. వ్యాపార నష్టం వాటిల్లకుండా చూసుకోవాలి. ద్వేషించేవారు ఉంటారు. దగ్గర వారి సూచనలతో కొత్త ప్రయత్నాలు చేయండి. ఒత్తిడిని జయించి గొప్ప విజయాన్ని సాధిస్తారు. పనుల్లో ఏకాగ్రత అవసరం. అడుగడుగునా విఘ్నాలు ఉన్నా అంతిమంగా శుభం జరుగుతుంది. తెలివిని ప్రదర్శించి ఆపదల నుంచి బయటపడతారు. ఊహించని లాభం చేకూరుతుంది. మీ ప్రతిభ మిమ్మల్ని ఉద్యోగంలో ఉన్నతులుగా నిలబెడుతుంది. కొత్త పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు మరింత సంతృప్తినిస్తాయి. రుణ బాధల నుంచి విముక్తి పొందుతారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. గృహ వాహన యోగాలు ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలపై ప్రస్తావిస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. దూరమైన ఆప్తులు దగ్గరవుతారు. కోర్టు వ్యవహారంలో కదలికలు కనిపిస్తాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. పనుల్లో కొంత జాప్యం ఉంటుంది. కళారంగం వారికి ఊహించని అవకాశాలు ఉంటాయి.
ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారంలో ఒడిదుడుకులు తొలగిపోతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాల్లో ఉత్సాహంగా ఉంటుంది. నూతన ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఉద్యోగాలలో మీ లక్ష్యాలు నెరవేరుతాయి. శివారాధనతో మీ శక్తి రెట్టింపు అవుతుంది. మంచి ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు రాశి వారు అద్భుతమైన కార్యాచరణతో విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. ఆపదలు తొలగుతాయి. ఇంట్లో శుభం జరుగుతుంది. బంధుమిత్రుల ప్రోత్సాహం ఉంటుంది. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. 10 మందికి ఆదర్శంగా నిలుస్తారు. కుటుంబ పెద్దల ఆదేశాలను ఆచరణలో పెట్టడం ద్వారా స్థిరమైన విజయం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. తిరుగులేని కీర్తి మీ సొంతమవుతుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. వాహన యోగం ఉంది. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సాఫీగా సాగుతాయి. ఇంటా బయట ప్రోత్సాహం ఉంటుంది. ఆకస్మిక ధన, వస్తు లాభాలు ఉన్నాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో ప్రతిబంధకాలు తొలగి ఊరట చెందుతారు. సంతోషకరమైన వార్తలు అందుతాయి. రాజకీయ వర్గాలకు అంచనాలు నిజమయ్యే సమయం. మీ అభిప్రాయాలను కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. ఈరోజు ఇంటి నిర్మాణ యత్నాలలో ముందడుగు వేస్తారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు, సమస్యలు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దక్కుతాయి. లక్ష్మీ ధ్యానం వలన మంచి ఫలితాలు పొందుతారు. మొత్తంగా ఈరోజు రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు రాశి వారు ఉత్సాహంతో పనిచేయండి. లక్ష్యాన్ని చేరుకుంటారు. సంకల్పం కార్యసిద్ధినిస్తుంది. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. పై అధికారుల ప్రశంసలు ఉంటాయి. మంచి పనులను ప్రారంభించండి. వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగం శుభప్రదం. వ్యాపారంలో అదృష్టం కలిసి వస్తుంది. చక్కటి లాభాలు ఉన్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆశలు నెరవేరుతాయి. ఎదురు చూస్తున్న అంశం కార్యసిద్ధినిస్తుంది. ఆవేశానికి గురయ్యే సందర్భాలు ఎదురవుతాయి. ఏది ఏమైనా చిరునవ్వుతోనే సమాధానం ఇవ్వండి. వ్యాపార విజయం ఉంది. ధనయోగం పుష్కలంగా ఉంది. చంచలత్వంతో కాలం వృధా అవుతుంది. గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. సమాజ సేవలో భాగస్వాములవుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి పొందుతారు. ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు ఉత్సాహాన్నిస్తాయి. స్థిరాస్తి వివాదాల నుంచి కొంత బయటపడతారు. పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. పనులు సమయానికి చకచకా సాగుతాయి. దూరపు బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. ముఖ్యుల నుంచి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తారు. గణపతి ధ్యానం విజయాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు మంచి మనసుతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. శుభాలు జరుగుతాయి. అదృష్ట ప్రాప్తి ఉంటుంది. సుఖ సౌఖ్యాలు అనుభవిస్తారు. పట్టుదల ముందుకు నడిపిస్తుంది. అవరోధాలు ఎదురైనా పనులు పూర్తవుతాయి. తోటి వారికి సహాయపడతారు. బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది. గొప్ప విజయాలు సొంతమవుతాయి. మనోబలంతో కార్యసిద్ధి లభిస్తుంది. బంధుమిత్రుల వల్ల మంచి జరుగుతుంది. త్రుటిలో ఒక ప్రమాదం తప్పిపోతుంది. ఆలోచించి పనులు చేయండి. ఖర్చు పెరుగుతుంది. అనవసరమైన విషయాలు చికాకు కలిగిస్తాయి. ముఖ్య వ్యక్తుల సలహాలు శక్తినిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. భూలాభాలు గోచరిస్తున్నాయి. శుభవర్తమానాలు వింటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతన ఉత్సాహం ఉంటుంది. పనులు సాఫీగా పూర్తవుతాయి. ఆర్థిక ప్రగతి ఉంటుంది. రుణ బాధలు తొలగుతాయి. వస్త్ర లాభాలు ఉన్నాయి. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరిచిన అవసరాలు తీరుతాయి. ఈరోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు పునఃపరిశీలించుకుంటారు. స్థిరాస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. కొన్ని పనులు కొంత జాప్యమైనా పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సుబ్రహ్మణ్య ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి.
ఈరోజు ఈ రాశి వారు పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకుంటారు. సకాలంలో పనిచేసి లాభపడతారు. ఆర్థికంగా శుభకాలం. గృహ భూ లాభాలు ఉంటాయి. ప్రయత్నాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితం గోచరిస్తుంది. ఎవరిని ప్రత్యక్షంగా విమర్శించకూడదు. శత్రు బలం పెరుగుతుంది. మృదు మధుర సంభాషణ అవసరం. దగ్గర వారితో విభేదాలు రానియవద్దు. ఆస్తి లాభం గోచరిస్తుంది. రావాల్సిన సొమ్ము సకాలంలో అందుకుంటారు. శ్రద్ధగా పనిచేయండి. ఉద్యోగంలో గుర్తింపు అభివృద్ధి లభిస్తాయి. నూతన కార్యాచరణ ఉంటుంది. కుటుంబ పెద్దలను సంప్రదించి చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. సంతోషంగా కాలం గడుస్తుంది. ఆర్థిక పరంగా అనుకూలమైన కాలం. 10 మందికి మేలు చేస్తారు. కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో చికాకులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఈరోజు ఇంట బయట ఒత్తిళ్లు కొంత తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బాధ్యతలు మరింత సమర్థవంతంగా నిర్వహిస్తారు. పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వివాదాలు తీరుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు ఆశించిన రీతిలో ఉంటాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విష్ణు దర్శనం పుణ్యాన్ని పెంచుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు ఓర్పుతో పనులు ప్రారంభించాలి. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండండి. మోసం చేసేవారు ఉంటారు. అపార్థాలకు అవకాశం ఉంది. ఉపద్రవాల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో చర్చించి పనిచేయండి. ఉద్యోగ వ్యాపారాల్లో స్వల్ప విఘ్నాలు ఉంటాయి. ఒక మేలు జరుగుతుంది. ఎంత కృషి చేస్తే అంత ఫలితం లభిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. పనులు సులభంగా పూర్తి చేస్తారు. మనోబలం నిండుగా ఉంటుంది. ఆధ్యాత్మిక బలము లభిస్తుంది. శక్తికి మించిన ఖర్చు ఎదురయ్యే సూచన ఉంది. బాగా ఆలోచించాకే ప్రయత్నాలు మొదలు పెట్టండి. నిరుత్సాహాన్ని తరికి రానియవద్దు. ఆర్థిక విషయాలు ఉత్సాహపరుస్తాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. వ్యవహారాలు కొన్ని వాయిదా వేస్తారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది. ఒక సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. ఈరోజు పనులు అనుకున్న సమయానికే పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహన యోగం ఉంది. ఆశయాలను సాధిస్తారు. సోదరుల కలయిక ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూలత ఉంటుంది. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. యత్న కార్య సిద్ధి. స్థిరాస్తి వృద్ధి జరుగుతుంది. విద్యార్థుల యత్నాలు సఫలం. నిరుద్యోగులకు నిరాశ తప్పకపోవచ్చు. స్థిరాస్తుల వివాదాలు కొలిక్కి రావచ్చు. వ్యాపారాలు సామాన్యంగా ఉండి స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో అదనపు విధులు పనిభారం అధికమవుతుంది. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సుబ్రహ్మణ్య ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి విశేష లాభాలు ఉన్నాయి. పద్ధతి ప్రకారం పనిచేసి వాటిని సొంతం చేసుకోవాలి. మనసులో అనుకున్నది సిద్ధిస్తుంది. విఘ్నాలు తొలగుతాయి. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. కుటుంబ సుఖ సంతోషాలు ఆనందించే అంశాలు ఉంటాయి. సర్దుకుపోయే ధోరణితో శాంతి లభిస్తుంది. పట్టుదలతో ముందుకు సాగాలి. చంచలమైన నిర్ణయాలు తీసుకోకూడదు. అలసట లేకుండా పనిచేయాలి. భూలాభం ఉంది. గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. దగ్గర వారి నుంచి శుభవార్తలు వింటారు. చిన్న చిన్న విషయాలపై దృష్టి పెట్టవద్దు. అశాంతికి దారితీసే పరిస్థితులు గోచరిస్తున్నాయి. మౌనం మంచిది. ఉద్యోగంలో విఘ్నాలు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. వాహన యోగం ఉంది. కళాకారులకు ఊహించని ఆహ్వానాలు అందుతాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కొన్ని పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సోదరుల నుంచి ఆస్తి లాభ సూచనలు ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. మీ కార్యదక్షత సమర్థతను నిరూపించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉంటుంది. ఈ రోజు శ్రమ ఫలిస్తుంది. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఊహించిన లాభాలు అందుతాయి. నూతన పనులు చేపడతారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. రాజకీయ వర్గాల యత్నాలు సఫలమవుతాయి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సందేశం అందుతుంది. విలువైన వస్తువులు కొంటారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఇష్ట దైవాన్ని స్మరించండి. శుభ ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈ రాశి వారు ఈరోజు శుభ ఫలితాలు పొందుతారు. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కార్యజయం ఉంది. విఘ్నాలను పట్టుదలతో అధిగమించాలి. చెడు ఊహించకండి. దగ్గర వారితో సంప్రదించి పనులు పూర్తి చేయండి. అభిమానించేవారు పెరుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒక శుభవార్తను వింటారు. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. సొంతంగా తీసుకునే నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. బుద్ధి బలాన్ని ఉపయోగిస్తే పదవి లాభం ఉంటుంది. ఇంట బయట గెలుపు మీదే. కొందరు మీ ప్రయత్నానికి అడ్డు తగులుతారు. వారితో శత్రుత్వం వద్దు.
సత్యనిష్ట అవసరం. వ్యాపారపరమైన అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. సంఘంలో గౌరవం పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు దక్కుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఈరోజు కొత్త పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పరపతి పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి ఉంటుంది. ఇంట బయట ప్రోత్సాహం లభిస్తుంది. ముఖ్యమైన విజయం ఒకటి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. దుర్గా దర్శనం శుభప్రదం. మొత్తంగా ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి విజయం దక్కుతుంది. పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించండి. ఆర్థిక అంశాలు బాగుంటాయి. అడుగడుగున ఆటంకపరిచేవారు ఉంటారు. వాదాలకు దూరంగా ఉండండి. ప్రమాదాల నుంచి బయటపడతారు. ఆత్మీయుల సూచనలు అవసరమవుతాయి. పట్టువిడుపులతో ముందుకు సాగండి. ఒత్తిడి కలిగించే అంశాలు ఉంటాయి. అభీష్టం నెరవేరుతుంది. అదృష్టకాలం నడుస్తోంది. చేసే పనులు సఫలమవుతాయి. ఉద్యోగ విజయం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ఎంత గొప్పగా ఆలోచిస్తే అంత గొప్ప జీవితం ఏర్పడుతుంది. అభీష్ట సిద్ధి ఉంటుంది. ఒక విషయంలో అధికారుల సహకారం లభిస్తుంది. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. కష్టాలు దూరమవుతాయి. నూతన పరిచయాలు, సమావేశాలకు హాజరవుతారు. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు జరుగుతాయి. ధన, వస్తు లాభాలు ఉన్నాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. బంధువుల సాయంతో ముందడుగు వేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఉంటుంది. విచిత్ర సంఘటనలు జరుగుతాయి. ఈరోజు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకున్న ప్రయత్నాలు నెరవేరుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనాలు, భూములు కొంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి అందిన సమాచారం కొత్త ఆశలు రేకెత్తిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఈతివాదాలు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కవచ్చు. అష్టలక్ష్మి ధ్యానం సంపదనిస్తుంది. మొత్తంగా ఈరోజు రాశి వారు మంచి ఫలితాలు అందుకుంటారు. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన విజయం ఉంటుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. సాధించవలసిన వాటిపై స్పష్టత వస్తుంది. బాధ్యతలను జాగ్రత్తగా నెరవేర్చండి. అధిక వ్యయం సూచితం. మనసులో అనుకున్న పనికి కార్యరూపాన్ని ఇస్తారు. 10 మందికి ఆదర్శవంతులవుతారు. అదృష్ట యోగం పొంది మీ వంతు ప్రయత్నం చేయండి. భోగభాగ్యాలు గోచరిస్తున్నాయి. ఎంత శ్రమ చేస్తే అంత ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగ వ్యవహారాలలో శుభ ఫలితం ఉంటుంది. మిత్రబలం పెరుగుతుంది. దైవానుగ్రహంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ పరంగా శుభయోగాలు ఉన్నాయి. సమిష్టి నిర్ణయాలు అనుకూలిస్తాయి. కోపోద్రిక్తులయ్యే సంఘటనలకు దూరంగా ఉండాలి. ఆస్తి వృద్ధి చెందుతుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. వ్యవహారాలలో విజయం ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఇంటర్వ్యూలు అందుతాయి. ఈరోజు ఎటువంటి వ్యవహారమైనా అవలీలగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. భూ వివాదాలు కొలిక్కి తెస్తారు. దూరపు బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. వివాహాది శుభకార్యాలపై సంప్రదింపులు జరుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు. వెంకటేశ్వర స్వామిని ధ్యానించండి. సకల శుభాలు కలుగుతాయి. లక్ష్మీ ఆరాధన అదృష్టాన్ని పెంచుతుంది. మొత్తంగా ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.